లక్ష్మి గారికి 'జంధ్యాల' గారి మూవీస్ అన్నిటిలోని ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క టైప్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. 'రెండ్రిల్లార్' అనేది మ్యూజిక్ 'శ్రీవారికి ప్రేమలేఖ'లోనేమొచ్చి సినిమాల గురించి మాట్లాడడం. 'రెండ్రిల్లార్' అనేది లోని క్యారెక్టర్స్ ఎలా డిజైన్ చేశారంటే శ్రీలక్ష్మి గారిదైతే ఔట్ అండ్ ఔట్ అది సంగీతం నేర్చుకోవడం అనేదే ఆవిడ జీవిత ఆశయంగా పెట్టుకొని అంటే వాళ్ళ ఆయన ఎంత బాధపడుతున్నాడనేది కూడా తనకి అనవసరం. వీరభద్రరావు గారు యాక్ట్ చేసిన ఆ సీన్స్ అయితే మాత్రం అందులోని తిట్లు కూడా అవి కామెడీ కింద ఎంత బాగా కనెక్ట్ అవుతాయంటే అంటే ఆవిడ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే 'శ్రీవారికి ప్రేమలేఖ'లో ఆహ్, బ్యానర్ నుంచి లైట్ మ్యాన్స్ వరకు పేర్లు ఆవిడ గుర్తుపెట్టుకొని చెప్పే అంత మెమరీ ఇది ఉంటుంది ఆవిడకి. శ్రీలక్ష్మి గారు వన్ ఆఫ్ ద బెస్ట్ కమెడియన్స్, లేడీ కమెడియన్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అని నిలబడ్డానికి అంటే ఆ పాత కాలంలో గిరిజ గారి తర్వాత, రమాప్రభ గారి తర్వాత, ఆ తర్వాత స్థానం శ్రీలక్ష్మి గారిదే. ఆ స్థానం ఆయనకి ఇచ్చింది కూడా జంధ్యాల గారే. ప్రతి సినిమాలో ఒక సినిమాలో సంగీతం అంటే చెవి కోసుకునే ఒక మహిళగా, ఒక సినిమాల గురించి ఆ, తారాగణం అని స్టార్ట్ చేస్తారు ఆవిడ టైటిల్స్ దగ్గర నుంచి. ఆ క్యారెక్టర్ కావచ్చు, అంతెందుకు స్వర్ణ కమలంలో దేవుళ్ళ మొహాలు కూడా మాడిపోయేలా మసి చేసేలా క్యారెక్టర్ రాసింది కూడా మన జంధ్యాల గారే. అంటే ఆయన తీసిన సినిమాల్లోనే కాదు, ఆయన మాటలు రాసిన సినిమాల్లో కూడా మన శ్రీలక్ష్మి గారికి చాలా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు.